హలో అండి, ఈరోజు మన వీడియోలో సింపుల్గా వీడియోని ఎలా ఎడిట్ చేయొచ్చో మనం చూద్దాం. ఈ వీడియో ఎడిటింగ్ కోసం మనకు ఎటువంటి సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్స్ అవసరం లేదు. సింపుల్గా మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఉపయోగించి అందులో వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉపయోగించి మనం సింపుల్గా ఒక వీడియోని ఎడిట్ చేయవచ్చు. ఆ వీడియోని మనం యూట్యూబ్లోకి ఎలా కావాల్సి అలా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ పద్ధతిలో చేసుకోవడానికి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మనం ఇక మొదలు పెడదాం. నేను వాడుతున్నటువంటి మొబైల్ ఫోను వివో ఫోన్ అండి. ఈ వివో ఫోన్లో మనకు మంచి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్స్ని ఉపయోగించి నేను కేవలం సింపుల్గా ఎటువంటి అప్లికేషన్స్ లేకుండా మనం వీడియోను సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలానో మనం చూద్దాం. కాబట్టి ఇక లేట్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఇందులో మనం ఫోటోలతోటి ఒక వీడియోని ఎలా తయారు చేయొచ్చు అనేది ఈ ఫస్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ మనకు నా గ్యాలరీలో ఆల్రెడీ కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని మనం ఎన్ని ఫోటోలు అవసరం వస్తే అంత మేరకు సెలెక్ట్ చేసుకుందాం. నేను ఒక 3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. 4 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రైట్ హ్యాండ్ సైడ్ 3 సింబల్స్ ఉంటాయి, 3 డాట్స్. ఇందులో వీడియో క్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా మనకు ఒక్కొక్క ఫోటోకి సిస్టంలో ఇచ్చిన దాని ప్రకారం 2 సెకండ్స్ మనకు విడ్త్ ఇస్తారు, 2 సెకండ్స్ లెంత్తో మనకి ఇస్తారు. దీన్ని మనం ఏం చేయాలి, కావాలనుకుంటే మన రిక్వైర్మెంట్ ప్రకారంగా డ్రాగ్ చేయాలి. ఇక్కడ మీకు ఈ బ్లూ కలర్ బటన్ కనబడి దీన్ని బట్టి డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఎన్ని సెకండ్స్ కావాల్సి అన్ని సెకండ్స్ మనకి ఇక్కడ కనబడుతుంది, మీరు డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ క్లిప్ని మళ్ళీ డ్రాగ్ చేద్దాం. సెకండ్ క్లిప్ని కూడా ఒక 13 సెకండ్స్ డ్రాగ్ చేశాను. ఇక థర్డ్ క్లిప్ని కూడా డ్రాగ్ చేశాను. ఇప్పుడు మొత్తంగా మనకి ఇక్కడ మీకు పైన కనబడుతుంది 31 సెకండ్స్ వీడియో మనకు తయారయ్యింది. అయితే ఇది సింపుల్గా మనం చేసేటటువంటి వీడియో. ఇప్పుడు ఒకవేళ మనం ఈ వీడియో ఇంతకే సరిపోతుంది అనుకుంటే మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చేయవచ్చు. అయితే అంతకంటే ముందు మనం కొన్ని మ్యూజిక్లు యాడ్ చేసుకోవచ్చు. దానికి సింపుల్గా ఉన్న పద్ధతి ఏంటంటే ఇక్కడ మీకు కింద యాడ్ మ్యూజిక్ అనే పదం ఉంది. యాడ్ మ్యూజిక్ అనే దాన్ని ఏం చేయాలి అంటే మీరు ఇందులో మనకు డిఫాల్ట్గా కొన్ని మ్యూజిక్లు ఇవ్వడం జరిగింది సిస్టంలో. లేదు అంటే ఇప్పుడు మనం యాడ్ మ్యూజిక్ను చేద్దాం. యాడ్ మ్యూజిక్ వెళ్ళి ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎనీవన్ యూ కెన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ మ్యూజిక్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ మ్యూజిక్ మొత్తం ఆల్ క్లిప్స్కి మనకు వస్తుంది. లేదు మనం లాస్ట్ క్లిప్కు కొంత వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేయాలి. ఈ క్లిప్ వరకే, ఇంతవరకే మనకు వస్తుంది. వద్దు అనుకున్నప్పుడు మనం లాస్ట్ క్లిప్ని అవాయిడ్ చేస్తాను. ఈ రకంగా మనం ఏం చేయవచ్చు, ఒక వీడియోకి సౌండ్ కూడా యాడ్ చేయవచ్చు. ఆ తర్వాత మనం అనుకున్నవి అయిపోయిన తర్వాత మనకు కొన్నిసార్లు జనరల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఫ్రేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మనం షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేసేటప్పుడు 9:16 వస్తుంది. ఇలా చేయాలి. ఒరిజినల్గా ఇలా ఉంటుంది, మనకి ఇలా చేసుకోవాలి. సరే, నేను 9:16 షార్ట్ రూపంలో చేస్తున్నాను. చేసినప్పుడు ఇది మిర్రరింగ్ వస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకో. ఇలా మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి. దీన్ని మనం ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఈ వీడియోని మనం ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత మనకు ఈ వీడియో గ్యాలరీలో సేవ్ అవుతుంది. దీన్ని మనం యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. చూశారు కదండి, సింపుల్గా మనం ఒక 2 ఇమేజెస్ తీసుకొని ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయొచ్చో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం వీడియోస్తో కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో చేయవచ్చు. షార్ట్ వీడియోస్ అన్నింటినీ మెర్జ్ చేసి ఫుల్ లెంత్ వీడియో చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ వినోద్ కుమార్.